ఐక్లో కదా మేడం? అవును సార్, ఐక్లో. స్టార్ట్ చేసుకున్నాం సార్. చేద్దాం మేడం. చేయండి సార్, ఇన్వైట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు బి శ్రీనివాసరావు. స్టార్ 1000 ర్యాంక్లో ఉన్నాను. నన్ను ఎంసీ చేయమని మేడం అవకాశం ఇచ్చినందుకు నిజంగా మేడం థ్యాంక్ యూ, మెనీ థ్యాంక్స్. నాకు ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మనకి సరళ జనార్దన్ మ్యామ్, తను ఒక ఎంప్లాయ్, ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండి ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేసి 10th క్లాస్ పిల్లల వరకు తాను ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని మంచి, అంటే ఒక ఇంగ్లీష్ చెప్పడం అనేది ఆషామాషి కాదు. మన తెలుగు రాష్ట్రాలలో అదొక స్పెషల్ సబ్జెక్ట్ గా చెప్పుకోవచ్చు. మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ మూడింటికి ఒకే అంత నాలెడ్జ్ తోటి మేడం అది చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ప్లస్ మన ఇండస్ట్రీ వాళ్ళలో తను రూబీ ఎగ్జిక్యూటివ్ కంప్లీట్ చేసుకొని దాదాపు పెరల్ ఎగ్జిక్యూటివ్ దగ్గరలో ఉన్న 5 lakhs అబౌవ్ సంపాదించినటువంటి మ్యామ్ సరళ జనార్దన్ మ్యామ్. నిజంగా చాలా సంతోషం. 3 జాబులు, ఇల్లు, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ. చూడండి ఒక స్త్రీ ఎంత మల్టీ టాలెంట్ ఉన్న ఒక స్త్రీ చూడండి. నిజంగా చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు మనకు ఐగ్లో చెప్పడానికి మనకు మేడం ఈరోజు మనకు వస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. మోస్ట్ వెల్కమ్ మ్యామ్. సరళ జనార్దన్ స్క్రీన్ చూసి మ్యామ్ మోస్ట్ అందరం మనం అప్లాజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక స్త్రీ ఎన్ని జాబులు చేస్తుందో చూడండి. సో మోస్ట్ వెల్కమ్ మ్యామ్. మేడం మీరు మాట్లాడుతూ ఉండండి, నేను షేర్ చేస్తాను. మేడం క్లియర్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్ వివా ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. నిజంగా 3 జాబులు అని మీరు అనేవారికి ఆలోచన రాలేదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, ఒక ప్యాషన్ ఉండేది. టీచింగ్ ఒక మంచి టీచర్ గా అవ్వాలనేది. సో అది నెరవేరింది. బట్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ అంతే. ఫ్యామిలీ పరంగా ఒక మంచి లైఫ్ పిల్లలకి ఇవ్వాలి అనేది ఇక్కడ మాత్రం నెరవేరలేదు. అంటే టీచింగ్ ఎంతైనా మన స్కిల్స్ ఉన్న స్కిల్స్ తోని పిల్లల్ని డెవలప్ చేస్తాం. అఫ్ కోర్స్ ఒక మంచి డాక్టర్ అవ్వాలన్నా, ఒక మంచి యాక్టర్ అవ్వాలన్నా, ఒక మంచి స్థాయికి ఎదగాలన్నా పిల్లల్ని తీర్చిదిద్దేది టీచింగ్ ప్రొఫెషనే. సో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎంతో మంది పిల్లల్ని ఒక మంచి స్టేజ్ లో చూసేసరికి మన దగ్గర చదువుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ మంచి స్టేజ్కి వెళ్ళి మన దగ్గరకు వస్తే అదో హ్యాపీనెస్. కానీ అదే మన నిజ జీవితానికి వస్తే, అంటే మన లైఫ్ మన విషయానికి వస్తే, మన పిల్లలు మంచి స్థాయిలో మనం ఊహించినట్టు ఉండాలంటే టీచింగ్ జాబ్ అనేది సరిపోదు ఈ సిచ్యువేషన్ కి, ఇప్పుడున్న జనరేషన్ కి. చెప్పాలంటే వచ్చే శాలరీతోనే వెళ్ళాలి ముందుకి, పిల్లల్ని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి అని అంటే చాలా కష్టం సార్. సో అందుకని ఎందుకు ఆ కష్టం అంటే ఒకటే, మనం ఈ గజిబిజి లైఫ్ లో తీసుకుంటున్న ఫుడ్ పెస్టిసైడ్ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్టిసైడ్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి పోషకాలు లేవు, అన్ని తగ్గిపోయాయి. దానికి తోడు గజిబిజి లైఫ్, జాబ్ కి టైం అయిపోతుందనో, ఇంకోటనో, స్ట్రెస్ అనో, టెన్షన్ అనో, ఇలా అన్నిటి పరంగా డిజార్డర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి మన బాడీలో.
సో డిసీజెస్ రావట్లేవండి, డిజార్డర్స్ వస్తుంది. అంటే మనము ఒక మిషన్ కి కరెక్ట్ గా దానికి కావాల్సిన మిషనరీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ గా అరేంజ్ చేసి వాటికి కావాల్సిన ఇంధనాన్ని మనం ఇస్తేనే అవి కరెక్ట్ గా నడుస్తాయి. అట్లాగే మన బాడీ కూడా ఒక మెషిన్ టైప్. కావలసిన ఆర్గన్స్ కి కావలసిన ఫుడ్ పెడితేనే అవి కరెక్ట్ గా వర్క్ చేస్తాయి. సో అలాంటి ఫుడ్ పెట్టే స్టేజ్ లో మనం లేవు. సో మనం లేము అంటే ప్రతిదీ రీజన్ కావచ్చు, దొరకట్లేదనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎవ్రీడే 3.5 kgs. సో ఫైనాన్షియల్ గా మనము ఫ్రూట్స్ కొనడానికి పోతే ఎంత కాస్ట్ ఉన్నాయో మనకు తెలుసు. సో అట్లా ఫైనాన్షియల్ గా కావచ్చు, బిజీ లైఫ్ షెడ్యూల్ లో కావచ్చు, ఎలా అయినా మనం కొనలేని పొజిషన్ లో ఉన్నాం, తినలేని పొజిషన్ లో ఉన్నాం. తిందామన్నా కూడా సాటిస్ఫాక్షన్ గా తినే టైం లేదు, హాయిగా కూర్చొని తినే టైం లేదు. సో అలాంటి లైఫ్ లో మనం పడుతున్న ఈ డిజార్డర్స్, మనకు వస్తున్న ఈ డిజార్డర్స్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్, ఇది మెడిసిన్ తీసుకోవాలన్నా కూడా విపరీతమైన ఖర్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కాదు, నేను న్యాచురల్ గా తగ్గించుకోవాలి అని అంటే మనం ఏదైనా ఒక దారి వెతుక్కోవాలి. సో అలా వెతుక్కున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే ఇండస్ వీవా నా కళ్ళ ముందు ఉంది. సో ఇండస్ వీవాలోని ప్రోడక్ట్స్ నా కళ్ళ ముందు ఉన్నాయి. సో అవి కొనాలంటే మరి కాస్ట్లీ ప్రోడక్ట్ అని అప్పుడు అనుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఒక జాబ్ లో ఉన్నాం, మనకి వచ్చే శాలరీలో మన ఇంట్లో ఉండే నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునేసరికి అవి ఉన్నాయి, కాస్త అయిపోతున్నాయి. మరి స్పెషల్ గా ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే నా దగ్గర అయితే అమౌంట్ లేదు కాబట్టి మరి నేను అప్పుడు కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో కానీ అది తీసుకోకపోతే మళ్ళీ నేను ఏ రోజో ఒక రోజు నా దగ్గర ఉన్నది మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సిందే అట్ లాస్ట్ కి. సో మరి అలాంటి ప్రోడక్ట్ ని నేను కంపల్సరీ నేను ఆ ఫుడ్ సప్లిమెంట్ నేను తీసుకోవాలి, నా హెల్త్ పరంగా నేను చూసుకోవాలి అంటే నేను ఇంకొక వే అనేది వెతుక్కోవాలి. సో ఎక్కడో ఎందుకు వెతుక్కుంటారు మేడం? మీకున్న స్కిల్స్ కి, మీకున్న నాలెడ్జ్ కి, మీకు తెలిసిన దాన్ని, మీరు ఫీల్ అయిన దాన్ని, మీకు వచ్చిన రిజల్ట్ ని షేర్ చేసుకోండి. మీకు ఈ ప్రోడక్ట్, ఈ ఫుడ్ సప్లిమెంట్ రెగ్యులర్ గా మీకు ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి, మీ హెల్తే కాదు మీ ఫ్యామిలీ హెల్త్ ని కూడా కాపాడుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి మన డైలీ మనకు ఏదైతే నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారో మన మెంటర్ అరుణ నారాయణ సార్ మనకి అవకాశాన్ని తెలిపారు నా దగ్గరికి వచ్చి ఆ రోజు. సో ఆ విధంగా నేను ఈ ప్రోడక్ట్స్ తీసుకొని, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొని, న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొని నా హెల్త్ ని నేను కాపాడుకోవడమే కాదు నా ఫ్యామిలీ హెల్త్ ని కూడా కాపాడుకుంటూ నా టీచింగ్ లైఫ్ యథావిధిగా టీచింగ్ చేసుకుంటూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఇండస్ వీవా సెలెక్ట్ చేసుకొని దాంట్లో ప్రయాణిస్తూ జర్నీ చేస్తూ నా బిజినెస్ స్టార్ట్ చేసుకొని నేను ఇప్పుడు ప్రెసెంట్ రూబీ ర్యాంక్ లో ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, ఎందుకంటే కాబోయే పర్ల్ అని చెప్పేసి బ్లెస్సింగ్ ఇచ్చారు మార్నింగే. సో 5 lakhs, నియర్లీ 5 lakhs తీసుకొని హ్యాపీగా అలాంగ్ విత్ హెల్త్, ఏదో ఇన్కమ్ ఒకటి తీసుకోవడం కాదండి, బిజినెస్ ఇది కూడా బిజినెస్, ఇది వీళ్ళలో కూడా రాంగ్. ఇట్ ఈస్ నేను ఎప్పటికప్పుడు హెల్త్ ని, నా హెల్త్ ని నేను కాపాడుకుంటూ హెల్త్ తీసుకుంటూ హెల్త్ ని తీసుకోవడం జరిగింది. అతి త్వరలో హ్యాపీనెస్ ని కూడా ఎంజాయ్, ఆల్రెడీ కొంత హ్యాపీనెస్ అనేది తీసుకున్నాం, ట్రిప్స్ పరంగా కొన్ని ట్రిప్స్ అనుభవించాం, ఇంకా చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ ట్రిప్స్, అవి తీసుకోవాలి, ఆ హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తున్నాం. సో ఇవాళ మరి నాకు ఈ మంచి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎంతో మంది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఏజ్ పైబడుతున్నా కూడా జాబ్కి వెళ్తూ వాళ్ళ డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవడానికి, వాళ్ళ అందాన్ని, బ్యూటీని మెయింటైన్ చేసుకోవడానికి మనం ఎన్నో ట్రై చేస్తుంటాం. బయట ఫేస్ క్రీమ్స్ అని, ఇంకా మేకప్ అని, ఇంకా చాలా చాలా బ్యూటీ పార్లర్కి వెళ్తుంటాం. ఏదైనా చిన్న పింపుల్ వచ్చినా ఏ సోప్ యూజ్ చేయాలి, ఏం చేయాలి, ఇది ఎలా పోతుంది, ఎందుకంటే పింపుల్ తర్వాత అది హోల్లా పడిపోయి ఫేస్ అంతా చిన్న వయసులోనే ఏజ్ లా కనబడతాం. ఇవన్నీ ఆలోచిస్తుంటాం, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. ఇప్పుడు జెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు, నో డౌట్ ఎట్ ఆల్. ఎవరిని
లేడీసే కాదు, జెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఈవెన్ చిన్న పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో అలాగే అదొకటి రీజన్ కాదు, ఫేస్ గురించి అనే కాదు. ఇప్పుడున్న పొల్యూషన్ కి ర్యాషెస్ అనేవి చాలా వస్తున్నాయి. ఒకప్పుడు ఎండలో ఎంతో కష్టం చేసేవాళ్ళు, వాళ్ళకి ఏవి కాకపోయేది. కానీ ఇప్పుడు పిల్లల్ని చూడండి, కాసేపు అసెంబ్లీ అని ఎండలో నించో పెడితే స్కిన్ అంతా రెడ్డిష్ అయిపోయి వాళ్ళకి ర్యాషెస్ వచ్చి ఆ ఫేస్ ని చూడలేము ఇంకా. అంటే అంత ఆ స్కిన్, అసలు ఎండ మనకి అవసరం, కానీ ఆ ఎండని కూడా తట్టుకోలేని పొజిషన్ లో ఉంది మన స్కిన్. మార్నింగ్ టైం వచ్చే ఎండని కూడా తట్టుకునే పొజిషన్ లో లేదన్నట్టు మన స్కిన్ అన్నట్టు. అంటే అంత పొల్యూషన్, అంత డామేజ్ జరిగిపోతుంది మనకు తెలియకుండానే. సో మరి అలాంటి సిచ్యువేషన్ లో నుంచి మనం ఎలా బయటపడేది? బయట ఏమైనా సొల్యూషన్ ఉందంటే ఎక్కడా లేదు. ఉన్న పై పూటలు మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు రాసుకుంటే ఈ పూటకి తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ మనం ఎండలో వెళ్ళి నించున్నప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి క్రీమ్స్, అలాంటి సోప్స్, అలాంటివన్నీ బయట చాలా దొరుకుతున్నాయి మెడికల్ స్టోర్స్ లో. కానీ మనకు అది కాదు కదా సొల్యూషన్. మనకేంటి, మన ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని, దానికి మూలం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని తీసేయడం వల్ల మన స్కిన్ మళ్ళీ డ్యామేజ్ కాకుండా కాపాడుకునే న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ ఎక్కడైనా ఉందా అంటే ఫుడ్ సప్లిమెంట్, న్యూట్రిషనల్ కాస్మెటిక్, దీన్ని స్పెషల్ గా చెప్పొచ్చు. అదే అండి మన ఇండస్ వివాలో ఐగ్లో అనే ప్రోడక్ట్. సో ఈ ఐగ్లో ఏంటి అంటే ఫస్ట్ దేనికి ఫస్ట్ అని చెప్పొచ్చు అంటే, ప్రపంచంలోనే ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఎన్నో క్రీమ్స్ వచ్చాయి, ఎన్నో సోప్స్ వచ్చాయి, కానీ కన్స్యూమబుల్ ప్రోడక్ట్ అంటే మన స్కిన్ కోసం, మన స్కిన్ కాపాడుకోవడం కోసం ఒక ఆహారంగా తీసుకునే ప్రోడక్ట్ అనేది ఫస్ట్ మన ఇండస్ వివానే సృష్టించింది. అదే ఐగ్లో స్పెషల్ గా బ్యూటీని కాపాడుకోవడానికి, ఎక్కడి నుంచి పైన కాపాడుకోవడం కాదు, మన ఇన్నర్ నుంచి, లోపల నుంచి మన స్కిన్ ని మొత్తం కణం నుంచి, స్కిన్ కి సంబంధించిన కణజాల నుంచి కాపాడుకోవడానికి స్పెషల్ గా డిజైన్ చేయబడిన గ్లో అనేది ప్రోడక్ట్. మేక్స్ యువర్ స్కిన్ గ్లో అవుట్ సైడ్. మనం ఇన్నర్ గా తీసుకుంటున్నాం, ఫుడ్ గా తీసుకుంటున్నాం, అది మనకేం చేస్తుంది, బ్యూటీ బయట కూడా మనకి బ్యూటీ కనిపించే విధంగా మన స్కిన్ ని కాపాడటం జరుగుతుంది. సో ఇది ఎక్కడ వర్క్ చేస్తుంది ఎక్కువగా అంటే ఎలిమినేటరీ ఆర్గన్స్ మీద, ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ మీద. అంటే ఈ గ్లో అనేది మనకు తెలిసి ఎక్స్క్రీషన్ ఎక్కడైనా ఏ భాగాల నుంచి జరుగుతుందంటే స్కిన్, లంగ్స్, లివర్, అట్లాగే కిడ్నీస్, వీటి ద్వారా ఇవి ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ మనకు తెలిసి. సో ఎక్కువగా కొందరికి చెమట రూపంలో ప్రతి ఒక్క వేస్టేజ్ అనేది వెళ్ళిపోతుంది. చాలా మందికి చెమట ఎక్కువగా వచ్చే వాళ్ళ ద్వారా అది చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో నుంచి వెళ్ళిపోయే డస్ట్ అంతా స్కిన్ ద్వారా, చెమట ద్వారా వెళ్ళినప్పుడు కొంత స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. మరి అది ఇలాంటి భాగాల పైన, ఈ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ పైన మన ఐగ్లో అనేది చాలా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ అంట. సో అలా వర్క్ చేసే విధంగా ఏమున్నాయి ఇందులో, ఇంగ్రీడియంట్స్ ఏంటి ఐగ్లోలో అని అంటే, మనకి బెస్ట్ స్కిన్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ కోసం మనకు వచ్చిందండి ఆయుర్వేదానికి అంటే కొంత ఆయుర్వేద కలిసినా కూడా దాన్ని, ఈ ఆయుర్వేదాన్ని సైన్స్ తో కూడి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో సైంటిఫిక్ ఫార్ములాతో బేస్ చేసుకొని ఈ ట్రెడిషనల్ ఆయుర్వేదాన్ని మన సైన్స్ తో మిక్స్ చేసి అడ్వాన్స్డ్ ఆయుర్వేదగా చెప్పుకుంటామండి మనం. సో ఈజీగా, టేస్టీగా కన్స్యూమ్ చేసే విధంగా డిజైన్ చేసి మనకు అందించడం జరిగింది కంపెనీ. సో దీన్ని ఇంకో రకంగా ఏమనవచ్చు అంటే ఇంటర్నల్ కాస్మెటిక్ అని కూడా అనొచ్చు. ఎక్స్టర్నల్ కాస్మెటిక్ అంటే క్రీమ్స్ రూపంలో ఉంటుంది. సో ఇది మనం ఇన్సైడ్ తీసుకుంటున్నాం, ఆహారంగా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఇంటర్నల్ కాస్మెటిక్ అనొచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది మొత్తం ప్రోడక్ట్ అనేది సాఫ్రాన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ సాఫ్రాన్. మరి బ్యూటీ ఎలా వస్తుంది అంటే మనం ఇన్సైడ్ తీసుకోవడం వల్ల అవుట్ సైడ్ మనకు కనిపించే బ్యూటీ అనేది మనకు అందించడం జరుగుతుంది. ఇందాక చూసాం కదా ఆయుర్వేదం. సో మన ప్రొడక్ట్స్ అన్ని ఆయుర్వేద ప్రొడక్ట్స్, బట్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద. అంటే ఆయుర్వేదకు సంబంధించినవి చాలా ఉన్నాయి,
మరి ఎందుకు మనం ఆయుర్వేదాన్ని పక్కన పెట్టామంటే సింపుల్, ఆయుర్వేదాన్ని డైరెక్ట్ గా మనం తీసుకున్న చిన్న పిల్లలు కూడా తీసుకోలేని పొజిషన్ లో ఉన్నారు. పెద్దవాళ్ళే తీసుకోవట్లేదు, అది చేదుగా ఉంటదనో ఇంకో రీజన్ ఏదో పథ్యం ఉండాలనో ఇలాంటి చాలా రీజన్స్ చెప్తూ ఆయుర్వేదాన్ని పక్కన పెట్టాం. సో కంపెనీ ఎంత చక్కగా ఆలోచించి మన కోసం ఆలోచించి ఈ ఆయుర్వేదాన్ని సైంటిఫిక్ ఫార్ములాతో బేస్ చేసుకొని దానికి టేస్టీగా చేంజ్ అవ్వాలంటే ఏం కలపాలని ఆలోచించి మళ్ళీ దాంట్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని మన కంపెనీ అడ్వాన్స్డ్ ఆయుర్వేదగా మన ప్రోడక్ట్స్ ని అందించడం జరిగింది. సో అలాంటి ప్రోడక్ట్స్ లో ఐగ్లో అనేది ఇంకొకటండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాఫ్రాన్. ఈ సాఫ్రాన్ కూడా అంటే సాఫ్రాన్ ని తెలుగులో కుంకుమ పువ్వు అంటారు. సో ఈ కుంకుమ పువ్వు గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకు అంటే పూర్వం, ఇప్పుడు కూడా కొందరు తీసుకుంటున్నారు, కొందరు తీసుకోవట్లేదు. సో ఎక్కువగా అప్పటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కడుపుతో ఉన్నారంటే చాలు కుంకుమ పువ్వు తెప్పించి పాలలో మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే బిడ్డ తెల్లగా మంచిగా పుడుతుంది అనే ఆలోచనతో. కానీ ఈ సాఫ్రాన్ ఏం చేస్తుంది అని అంటే బ్లడ్ లో ఉన్న వేస్టేజ్ ని తీసేస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ ని ప్యూరిఫై చేసి మనకి మంచి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మనకు కావాల్సిన మంచి బ్లడ్ ని మనకు అందించడం ద్వారా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవుతుంటాయి. సో ఈ సాఫ్రాన్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు అంటే చాలా బెస్ట్ కుంకుమ పువ్వు అని చెప్పొచ్చు. అంటే చాలా కాస్ట్లీ కూడా అది. అసలు అయిన కుంకుమ పువ్వు ఎక్కడిది అంటే కాశ్మీర్ నుంచే దొరుకుతుంది మనకి. ఈ నార్మల్ గా బయట దొరికే కుంకుమ పువ్వు అంతా జస్ట్ అలా పండించడం జరుగుతుంది. ఒరిజినల్ కుంకుమ పువ్వు మాత్రం కాశ్మీర్ లో దొరుకుతుందండి. నెక్స్ట్ బిఫోర్ స్లైడ్ ఇవ్వండి. బిఫోర్ స్లైడ్ మేడం. కాశ్మీర్ అది కుంకుమ పువ్వు సాఫ్రాన్. సో ఈ సాఫ్రాన్ వరల్డ్ బెస్ట్ అని చెప్పొచ్చండి. సో దాంట్లో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, స్కిన్ ని కాపాడుతుంది, నంబర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది కాస్ట్ ఎక్కువైన ప్రోడక్ట్ అని కూడా చెప్పచ్చు. ఇలాంటి సాఫ్రాన్ ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా మన ఐగ్లోలో కలపడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే సాఫ్రాన్ తో పాటు ఐగ్లోలో సెకండ్ ఏంటంటే ప్లాంట్స్ నుంచి తీసిన కొల్లాజిన్ అనే ప్రోడక్ట్. ఇది కొల్లాజిన్ అనేది ఏంటి అంటే ఇన్నోవేటివ్ టెక్నాలజీ విచ్ హెల్ప్స్ diminish the appearance of skin dullness and dark spots. సో మనం పింపుల్స్ వచ్చిన తర్వాత ఫేస్ ని చూసుకుంటే డార్క్ స్పాట్స్ అనేవి పడతాయి మన ఫేస్ పైన. సో ఇలాంటి డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేసి మన స్కిన్ ని డల్నెస్ తీసేసి ఎప్పుడు ఫ్రెష్ గా కనబడేటట్టుగా చేస్తుంది కొల్లాజిన్ అనే ప్రోడక్ట్. ప్రోటీన్, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అన్నట్టు. సో ఇది ఎక్కువగా మొక్కల్ని మనం కీరా ఇలాంటివి తీసుకోవడం, అందుకే దాంట్లో ఎక్కువగా కొల్లాజిన్ ఉంటుంది. అలా అని కొన్ని క్రీమ్స్ లో కూడా కొల్లాజిన్ ఉంటుందండి. అది ఎక్కువగా జంతువుల కొవ్వుతో దాంతో తీసింది దొరుకుతుంది మనకి. బట్ ఇక్కడ మన దగ్గర మొక్కల నుంచి తీసిన కొల్లాజిన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదేం చేస్తుంది, మన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మచ్చల్ని, మొటిమల తర్వాత, పింపుల్స్ తర్వాత మన ఫేస్ పైన డార్క్ స్పాట్స్ రావచ్చు, లేదా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా స్కిన్ పైన క్లియర్ చేస్తూ మన స్కిన్ అనేది గ్లో అయ్యే విధంగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొల్లాజిన్ అనేవి కొన్ని సోర్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి మేడం. ఈ కొల్లాజిన్ ఎక్కువగా మన ఫుడ్ లో దేంట్లో ఉంటాయంటే మన ఫుడ్ తీసుకోవాల్సిన ఫుడ్ కూడా ఇక్కడ కనబడుతుంది. అవగాడో ఫ్రూట్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ లో, అంటే సి విటమిన్ ఉన్న వాటిలో ఎక్కువగా ఉంటుంది. మన గోరు చిక్కుడు ఇలాంటి చిక్కుడు జాతికి చెందిన వెజిటేబుల్స్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక నాన్ వెజ్ లో కూడా ఉంటుందండి. చికెన్, టర్కీ చికెన్ అలాంటివి ఉంటాయి కదా, వాటిలో ఉంటుంది. ఎగ్ లో ఉంటుంది, జింజర్ లో కూడా ఉంటుంది. ఈ సీడ్స్ ఉంటాయి కదండి, చియా సీడ్స్ అంటాం మనం, బ్లాక్ గా ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి కొల్లాజిన్ ఎక్కువగా వస్తుంది. సో కొల్లాజిన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ఫేస్ అనేది తొందరగా డల్నెస్ క్రియేట్ అవుతుంది మన ఫేస్ లో. మనం చేసే స్ట్రెస్ ని వల్ల
ఫేస్ లో డల్నెస్ కనబడుతుంది. సో ఇలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ డల్నెస్ పోయి స్కిన్ అనేది ఎక్కువగా షైనింగ్ గ్లో అవుతూ కనబడుతుంది ఎప్పుడు. సో మీరు నారాయణ సార్ని అబ్జర్వ్ చేసింటారు, ఎక్కువగా డే అంతా వర్క్ చేసినా కూడా ఈవినింగ్ కూడా ఫ్రెష్ కనబడుతుంది. ఎందుకంటే సార్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కంపల్సరీ యూజ్ చేస్తారు. మేము సార్ వెంబడి ప్రెజెంటేషన్స్ కి వెళ్ళినా కూడా చూస్తుంటాం కదా, బ్యాగ్ లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. సో అలా ఎప్పుడు ఫ్రెష్ గా కనబడేటట్టుగా మన ఫేస్ ని చేసేది ఏంటంటే కొల్లాజిన్. అలాంటి న్యాచురల్ గా తీసిన కొల్లాజిన్, ఇలాంటి డార్క్ స్పాట్స్ కూడా వెళ్ళిపోతాయి. అలాంటి న్యాచురల్ గా తీసిన కొల్లాజిన్ అనేది, మొక్కల ద్వారా తీసిన కొల్లాజిన్ అనేది మన ప్రోడక్ట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. మనం ఇక్కడ ఇండియాలో మనం ఏం చేస్తామంటే గ్రేప్స్ కొనుక్కొని గ్రేప్స్ యొక్క తొక్క తీసేస్తాం, లోపల సీడ్ ని తీసి పడేస్తాం, ఓన్లీ ఆ గ్రేప్ పల్ప్ ని మాత్రమే తింటాం. కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు గ్రేప్ సీడ్ యొక్క ఎక్స్ట్రాక్ట్, అది కాస్ట్ వచ్చేసి 1 kg 4,000 ఏమో ఉంది మేడం. సో అలాంటి అంత ఎక్స్పెన్సివ్ ఉన్నది కూడా దాన్ని తీసుకొని వెళ్ళి తింటున్నారు సీడ్ ఎక్స్ట్రాక్ట్ ని. సో చూడండి, మనమేమో పడేస్తాం, కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు దాన్ని తింటున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నది మనకే తెలియదు అన్నట్టు. సో అలాంటి విషయాన్ని కంపెనీ గ్రహించి సైంటిఫిక్ గా మనకి ఏది అవసరం అని తెలుసుకొని దాన్ని గ్రేప్ సీడ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని మన ఐ గ్లో లో కలపడం జరుగుతుంది. సో ఇదేం చేస్తుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు స్కిన్ ని ఎలా చేస్తుందంటే తేమతో, అంటే మన డీహైడ్రేట్ అవ్వకుండా చెప్తుంది. స్కిన్ అనేది డీహైడ్రేట్, మనం వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా ఏం చేసినా స్కిన్ అనేది పేలిపోయినట్టు అయిపోయి ఫేస్ అంతా ఇదైపోయి కనబడుతుంది. సో అలా కాకుండా ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా స్కిన్ అనేది ఎప్పుడు డ్రై. చలికాలం చూడండి, ఇప్పుడు గ్లో తీసుకోండి, అసలు పగలనే పగలదు వాళ్ళు. గ్లో అనే కాదు, మన ప్రోడక్ట్స్ తీసుకుంటున్న వాళ్ళ స్కిన్ ని నేను బాగా అబ్జర్వ్ చేశాను. అసలు స్కిన్ అది ఈ చలికాలంలో కూడా ఎక్కువ పగుళ్ళు కనబడవు మనకు. కానీ బయట వాళ్ళు ఎవరైతే మన ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా ఉన్నారో వాళ్ళ స్కిన్ చూడాలి, ఒక్కరోజు వాళ్ళు కోల్డ్ క్రీమ్ పెట్టుకోకపోయినా కూడా ఆ స్కిన్ అంతా పేలిపోయి వైట్ గా అయిపోయి కనబడుతుంది. చాలా తక్కువ మేము కోల్డ్ క్రీమ్ పెట్టడం కూడా, విపరీతమైన చలి ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాం, లేదంటే అసలు అది కూడా యూజ్ చేయట్లేదు. అంత ఇదిగా ఉంటది. మళ్ళీ దాంట్లో మనం స్పెసిఫిక్ గా గ్లో యూజ్ చేస్తే మాత్రం అసలు స్కిన్ అనేది పగలకుండా ఎప్పుడు తేమతో ఉంచుతుంది మన స్కిన్ ని. సో చర్మాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇందులో కూడా స్కిన్ గ్లోనెస్ అనేది పెరగడం జరుగుతుంది. సో మన ద్రాక్ష పండు సీడ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యూటిన్ విటమిన్, ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంటే బంతి పువ్వు నుంచి వస్తుంది. ఈ బంతి పువ్వులో మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఆ బంతి పువ్వు రెక్కలన్నీ ఇలా తీసేసిన తర్వాత అడుగున ఒక వైట్ది ఇలా వస్తే దాన్ని తినేవాళ్ళు. సో అదేంటి అంటే ల్యూటిన్ అన్నట్టు, ల్యూటిన్ విటమిన్ అది. సో అది తీసుకోవడం ద్వారా మనకి కంటి చూపుని మెరుగుపరుస్తుంది, ఐ రెటీనాని కాపాడుతుంది. సో ఇది మ్యారిగోల్డ్ ఫ్లవర్స్ లో ఉన్న, ఈ బంతి పువ్వు ఫ్లవర్స్ లో ఉండే ల్యూటిన్ విటమిన్, ఇది కూడా స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. దీంట్లో ఉన్న గుణం కూడా ఏంటంటే స్కిన్ ని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే చర్మంలో స్థిరస్థాపిక గుణాన్ని పెంచుతుంది. అంటే సెల్ అనేది ఎలాస్టిక్ నేచర్ అనేది, స్కిన్ ని ఎలాస్టిక్ నేచర్ అనేది పెంచుతుంది మనకి. సో ఇలా మనము ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము డెలివరీ టైంలో లేడీస్ కి చిన్నగా ఇట్లా మనం అన్నా కూడా గీతలాగా పడిపోయి స్పాట్స్ వస్తాయి. సో ఐగ్లో తీసుకున్న వాళ్ళకి అవి కూడా క్లోజ్ అయిన టెస్టిమోనియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఆ స్పాట్స్ అనేవి కూడా క్లోజ్ అవుతాయి. సో ఎందుకు క్లోజ్ అవుతుంది అంటే అలాంటి హీల్ చేసే నేచర్ మన బంతి పువ్వులో ఉంది కాబట్టి ఆ ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్ కలపడం వల్ల అలా ఉన్న వాటిని కూడా క్లోజ్ చేసే గుణం మన స్కిన్ కి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఐగ్లోలో కోజిక్ యాసిడ్. నెక్స్ట్ మేడం, కోజిక్ యాసిడ్
Q10 అని అంటారు దీని యొక్క బెనిఫిట్ మేజర్ ఏంటంటే మన స్కిన్ కి ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది, కావలసిన ఎనర్జీని అందిస్తుంది. మనము మన ఏజ్ ఎలా ఉంటుందో అలా కనిపించే విధంగా తయారు చేస్తుంది మనల్ని. సో కొందరు చిన్న వయసులో పెద్దగా కనిపించడము, కొందరేమో ఎంత ఏజ్ వచ్చినా మంచి నీట్ గా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు చిన్న వయసులో కనబడతారు. కానీ మన ఐగ్లో తీసుకోవడం ద్వారా మనం న్యాచురల్ గా ఏ వయసులో ఉన్న వాళ్ళు ఆ వయసులో ఉన్నట్టు కనబడే విధంగా మనల్ని తయారు చేస్తుంది. సో ఇది ఒక ఇంగ్రీడియంట్. ఇందులో కోజిక్ యాసిడ్ అనేది ఒక ఇంగ్రీడియంట్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి లాస్ట్ లికోరైజ్ అనే ఇంగ్రీడియంట్, అంటే తెలుగులో దీని అతి మధురం అని కూడా అంటారు. సో ఇదేం చేస్తుందంటే ఎక్కువగా మన డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అతి మధురం ద్వారా చాలా చాలా ఆయుర్వేదంలో చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్క దాన్ని తీసుకుంటే కరెక్ట్ గా 1 hour సెషన్ అవుతుందండి. ప్రతి ఒక్క దాని బెనిఫిట్స్ క్లియర్ గా చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క 1 hour, ఈ కంప్లీట్ 1 hour సెషన్ తీసుకుంటే మనము ప్రతి ఒక్క దాని గురించి వివరంగా తెలుసుకోవచ్చు. చాలా ఆయుర్వేద పరంగా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కూడా స్కిన్ గ్లో అయ్యే విధంగా కనబడేటట్టు చేస్తుంది. బ్లాక్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ని రిమూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ అంతా క్లియర్ చేస్తుంది. మన ఆయిల్స్, కొందరే జిడ్డు కనబడుతుంది, కొందరు అస్సలు ఆయిల్ లేనట్టు ఫేస్ అంతా పేలిపోయి కనబడుతుంది. సో అలా కాకుండా మన స్కిన్ కి ఎంత ఆయిల్ నేచర్ కావాలో ఆ విధంగా న్యాచురల్ గా మెయింటైన్ అయ్యే విధంగా చూస్తుంది. సో ఇక్కడ మనము కొత్తగా లాగిన్ అయ్యి వేరే వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే జస్ట్ ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నట్టుగా మనము డిజైన్ చేసుకున్నారు సార్, కాబట్టి అంతే చెప్తున్నాను. సో మనకి 6 ఇంగ్రీడియంట్స్ తో ఐగ్లో రెడీ అయింది. ఆ 6 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ కుంకుమ పువ్వు, సెకండ్ వచ్చేసి ప్లాంట్స్ నుంచి తీసిన కొల్లాజిన్, థర్డ్ వచ్చేసి మనకి గ్రేప్ సీడ్ యొక్క ఎక్స్ట్రాక్ట్, ఫోర్త్ వచ్చేసి మనకి ల్యూటిన్ విటమిన్, అది బంతి పువ్వులో ఉండే ల్యూటిన్ విటమిన్, ఫిఫ్త్ వచ్చేసి కోజిక్ యాసిడ్, సిక్స్త్ వచ్చేసి మనకి అతి మధురం అదే లికోరైస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ 6 ఇంగ్రీడియంట్స్ తో ఐగ్లో రెడీ అవ్వడం జరిగిందండి. ఐగ్లో 4 ఫ్లేవర్స్ తో దొరుకుతుంది మనకి, బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ. ఈ 4 ఫ్లేవర్స్ ప్యాక్ చేయబడి ఉంటాయి. ఈచ్ టైప్ 7 ప్యాకెట్స్, టోటల్ 28 ప్యాకెట్స్ అనేవి మనకి బాక్స్ లో రావడం జరుగుతుంది. ఇది GMP సర్టిఫైడ్ ప్రోడక్ట్. GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనే సర్టిఫికేట్ ఉంది మనకి. 100% న్యాచురల్ ప్రోడక్ట్. ఇంకా మనకి చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది మనకు తెలుసు కదా. సో ఏదైనా చర్మ సమస్య రాకముందే మనం ఈ ఐగ్లో తీసుకోవడం ద్వారా ప్రివెంటివ్ గా మన స్కిన్ ని కాపాడుకోవడం జరుగుతుంది. క్లినికల్ గా వ్యాలిడిటీ పొందంటే క్లినికల్ ట్రయల్స్ అన్ని జరిపించి మనకు అందించడం జరిగింది కంపెనీ. న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. అంటే మనం బయట క్రీమ్స్ అప్లై చేసి మన స్కిన్ ని కాపాడుకోవడం కన్నా న్యాచురల్ గా ఈ ఫుడ్ సప్లిమెంట్ తీసుకొని న్యాచురల్ గా మన స్కిన్ ని కాపాడుకోవడం జరుగుతుంది. ఈచ్ టైప్ 7 ప్యాకెట్స్ ఉంటాయి, 28 ప్యాకెట్స్ టోటల్. సో ఇది ఎలా యూజ్ చేయాలి, మరి ఎవరు యూజ్ చేయాలి అని అంటే 6 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా కూడా తీసుకోవచ్చు దీన్ని. సో ప్రతి దానికి స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా న్యాచురల్ గా మెయింటైన్ అవ్వాలి. ప్రతి ఒక్కటి ఆయిల్ కావచ్చు, డిహైడ్రేట్ అవ్వకుండా, డార్క్ స్పాట్స్ రాకుండా, పిగ్మెంటేషన్ రాకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఎలర్జీస్ రాకుండా, ఇంకా స్పెసిఫిక్ గా ఇంకొకటి ఏం చెప్పాలంటే అది నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. సో ఎలా తీసుకోవాలి అని అంటే డైలీ 1 sachet తీసుకోవాలి. డైలీ 1 sachet. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ అన్నిటినీ ఒక స్లిమ్ ఎలా తీసుకోవాలంటే అది ఫుడ్ ప్లేస్ లో రీప్లేస్ చేసుకుంటాం. మిగతావన్నీ ఎప్పుడు తీసుకోమంటారు? బిఫోర్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. సో బిఫోర్ ఫుడ్ తీసుకోవాలని చెప్తారు. కానీ ఇక్కడ మన ఐగ్లో మాత్రం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మన ఫుడ్ తీసుకున్న తర్వాత 1/2 an hour గ్యాప్ ఇచ్చి, మళ్ళీ చెప్తున్నాను, మెన్షన్ చేసుకోండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న మిగతా ప్రోడక్ట్స్ బిఫోర్ ఫుడ్ తీసుకుంటే
గ్లో మాత్రం మనం ఆఫ్టర్ ఫుడ్ 30 minutes తర్వాత తీసుకోవాలి. మీరు ఎవరికైనా సజెస్ట్ చేసిన స్కిన్ గురించి కంపల్సరీ చెప్పండి. బిఫోర్ ఫుడ్ తీసుకోవడం వల్ల దీనికి రిజల్ట్ ఉండదు, మళ్ళీ అప్పుడు మనం రిజల్ట్ రాలేదు అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో మనం చెప్పే విధానం కరెక్ట్ గా అందిస్తే వాళ్ళకి రిజల్ట్ అనేది కంపల్సరీ కనబడుతుంది. ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న ఒక 15 to 30 minutes లోపు మన ఐ గ్లోని కన్జ్యూమ్ చేయాలి. ప్రాబ్లం లేదు, ప్రివెంటివ్ గా అంటే డైలీ 1 sachet సరిపోతుంది. ఏదైనా స్కిన్ అలర్జీ, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నాయంటే మార్నింగ్ ఒకటి, నైట్ పడుకునేటప్పుడు ఒకటి తీసుకొని పడుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చండి. సో ప్రతిరోజు ఒకటి తీసుకోవాలి. దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ చూడండి. ముడతలు పడకుండా చూస్తుంది, బ్లాక్ స్పాట్స్ అనేవి రాకుండా చూస్తుంది, డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి రాకుండా కాపాడుతుంది, కేస్ అంటే మచ్చలు రాకుండా కాపాడుతుంది, పిగ్మెంటేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది, స్కిన్ ఎలర్జీస్ రాకుండా చూసుకుంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని మనం ఐ గ్లో ద్వారా తీసుకోవచ్చు. స్కిన్ లైట్నింగ్ అవుతుంది, గ్లోనెస్ పెరుగుతుంది, స్కిన్ డిహైడ్రేట్ కాకుండా యాంటీ ఏజింగ్ గా ఉంటుంది మనకి. అంటే ఏజ్ ముడతలు పడి ఏజ్ గా కనబడకుండా నీట్ గా ఫేస్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అంటే రిజర్వేషన్ అంటే ఏంటి, పునర్జీవనం అంటే డామేజ్ అయిన స్కిన్ కూడా మళ్ళీ క్లియర్ అవుతుంది. మీరు సెకండ్ స్లైడ్ లో సెకండ్ ఫోటో చూడొచ్చు. ఇక్కడ మొత్తం డార్క్ స్పాట్స్, పింపుల్స్ అయిన తర్వాత ఆ స్కిన్ అనేది హోల్స్ పడుతుంది. ఇది ఫోటోనే కాదండి, మేము రియల్ టెస్టిమోనీ మేము తీసుకున్నాం. సో అది కూడా మేము స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే తీసుకున్నాం టెస్టిమోనియల్. చాలా హ్యాపీ అనిపించింది. సో అది మొత్తం క్లోజ్ అయిపోయి మళ్ళీ మన స్కిన్ ఎలా ఉందో అలా కనబడుతుంది. సో ఇలాంటి రిజల్ట్స్ అన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా మన ఐ గ్లో ఇంకొక గొప్ప వర్క్ చేస్తుంది, అదేంటో చూద్దాం. సొల్యూషన్ ఆఫ్ 9 types ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ అండి ఇది. స్కిన్ లైట్నింగ్ అవుతుంది, యాంటీ ఏజింగ్ గా వస్తుంది, యాంటీ బ్రింకిల్ అంటే ముడతలు పడకుండా చూస్తుంది, స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది, డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయొచ్చు, స్కిన్ ని కంట్రోల్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా రేడియేషన్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేవి రాకుండా కాపాడుకోవచ్చు, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. స్కిన్ అనేది రెజ్యునేషన్ అవుతుంది, అంటే మనకి ఎలాంటి ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చినా క్లియర్ అయిన తర్వాత కూడా మన ఒరిజినల్ స్కిన్ మనకు వచ్చే విధంగా చేస్తుందండి మన ఐ గ్లో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా ఏం చేస్తుంది ఐ గ్లో అంటే లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇది మనకు కావాల్సింది. సో లివర్ డీటాక్సిఫికేషన్ జరగకపోతే మనం తీసుకున్న ఫుడ్ లివర్ దగ్గరికి వెళ్ళి డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో అప్పుడు అతి పెద్ద ఆర్గన్ లివరే. అది డ్యామేజ్ అయ్యిందంటే ఫస్ట్ స్కిన్ పైనే కనబడుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మరి అది న్యాచురల్ గా మనం లిక్విడ్స్ తీసుకోవడం వల్ల లివర్ డీటాక్సిఫికేషన్ అదంతటదే చేసుకుంటుంది. కానీ దానికి సరిపడా లిక్విడ్స్ అనేవి మనం తీసుకోలేము. వెజిటేబుల్స్ జ్యూస్ తీసుకోవాలి, రాగి జావ తీసుకోవాలి, ఇంకొన్ని ఉంటాయి, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి, ఇలాంటివి కొన్ని జ్యూసెస్ ఉంటాయి. ఎవరికి ఉంది అంత ఓపిక, ఎవరికి ఉంది అంత టైము, ఎవరికి ఉంది అంత ఓన్లీ లిక్విడ్స్ తీసుకొని ఉండే అంత ఓపిక ఎవరికి లేదు. సో అలాంటి టైంలో మన ఐ గ్లో సింపుల్ గా చాలా ఈజీగా టేస్టీగా, ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు చెప్పాలంటే మా పిల్లలు నేను గ్లో తెచ్చి పెడితే నాకు తెలియకుండానే తీసుకొని అది అవ్వగొట్టేస్తారు. డైలీ ఒకటే తాగాలమ్మా అన్నా కూడా వినరండి. అంటే చిన్నపిల్లలు కూడా టేస్టీ, మళ్ళీ అందులో ఆయుర్వేదానికి సంబంధించినవి ఉన్నాయి కదా, అయినా కూడా చూడండి అంత టేస్టీ, అంత ఈజీగా కన్జ్యూమ్ చేయగలుగుతున్నారు పిల్లలు. ఇష్టంగా కన్జ్యూమ్ చేయగలుగుతున్నారు. అది మనకు కావాల్సింది. సో అలా ఇష్టంగా ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా డిజైన్ చేసి మన హెల్త్ సొల్యూషన్ ఇక్కడ కంపెనీ అందిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు, వాళ్ళకి మనం చెప్పినా వినరు. వాళ్ళ 90% డ్యామేజ్ అయిన లివర్ ని కూడా మళ్ళీ డీటాక్సిఫికేషన్ చేస్తుందండి మన ఐ గ్లో. సో వాళ్ళకి కూడా లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఐ గ్లో. సో ఇలాంటి రిజల్ట్స్ అన్ని, ఇలాంటి బెనిఫిట్స్ అన్ని మన ఐ గ్లోలో ఉన్నాయి. సో దీన్ని తీసుకోవడం ద్వారా చాలా హ్యాపీగా ఉంటారు. మనం ఫేస్బుక్ లో కూడా చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, పిక్స్ కూడా మేము తీసుకున్నాం.
అది కూడా పంపించడం జరుగుతుంది. నా టెస్టిమోనియల్ నేను ఒకటి చెప్తాను. సో మేము స్టార్టింగ్ లో డాన్స్ శ్రీకాంత్ ఉన్నారు, మీకు అందరికీ తెలుసు శ్రీకాంత్ డాన్స్ మాస్టర్. సో తన స్టూడెంట్. సో శ్రీకాంత్ లాగిన్ అయినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ తనకే ఇచ్చాము. సో ఏంటంటే అమ్మాయి ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చి బాగా ఇట్లా ఉండి చీము కారుతూ ఉండేది, అందు లోపల మొత్తం హోల్స్ పడ్డది, అలా తగ్గిపోయినాక కూడా హోల్స్ పడ్డది. సో ఎగ్జాక్ట్ గా మేము 1 బాక్స్ ఇచ్చిన తర్వాత ఒక 15 days తర్వాత మళ్ళీ వెళ్ళాం. ఆ పింపుల్స్ అన్ని పోయి కొంత తగ్గినాయి. మళ్ళీ ఒక బాక్స్ అయిపోయిన తర్వాత సెకండ్ బాక్స్ అడిగితే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూస్తే మొత్తం అది క్లోజ్ అయిపోయింది మేడం. అసలు తర్వాత చూస్తే అయితే ఆ స్కిన్ మొత్తం క్లోజ్ అయిపోయి చాలా నీట్ గా అయిపోయింది 2 boxes తర్వాత. కానీ ఇప్పుడు నాకు తెలిసి మూవీస్ లోకి వెళ్ళినట్టుంది అమ్మాయి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఆ అమ్మాయి ఫేసెస్. ఆ రిజల్ట్ ని మేము చాలా చాలా ఎంతో మందికి చెప్పి తీసుకున్నా. తర్వాత మా సొంత ఆడపడుచు కూతురికి ఇచ్చాము, తనకు కూడా ఇప్పటికి తను యూజ్ చేసింది జస్ట్ 4 boxes కంటిన్యూగా యూజ్ చేసింది. స్టిల్ ఇప్పటికి కూడా తనకి పింపుల్స్ రావట్లేదు. చూడండి, పర్మనెంట్ సొల్యూషన్ బయట ఎక్కడ లేదు. బయట ఏంటి, పెట్టుకున్నప్పుడు మాత్రమే పోతాయి, మళ్ళీ వస్తాయి, పోతాయి, మళ్ళీ వస్తాయి. ఇలాంటి కుంకుమ పువ్వు మనకి ఐ కేర్ లో కూడా కలపడం జరిగింది. సో ఈ ఐ కేర్ లో కూడా ఐ కేర్ కూడా తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి ఫేస్ గ్లోనెస్ అనేది కనబడుతుంది. అంటే కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. సో ఇది నా టెస్టిమోనియల్, నా షేరింగ్ అండ్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ మేడం. నాకు ఐగ్లో చాలా రోజులు ఎప్పుడు నేను ఐ పల్స్ గురించి కానీ ఐ కేర్ గురించి ఐ కాఫీ గురించి చెప్పాను కానీ ఐగ్లో గురించి చాలా తక్కువ చెప్పేదాన్ని. సో ఇవాళ ఐగ్లో చెప్పడం ద్వారా మళ్ళీ పాతయన్ని గుర్తు చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సచ్ ఎ వండర్ఫుల్ ప్రెజెంటేషన్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. న్యాచురల్ గా మాకు కూడా ఎలా చెప్పారంటే ఒక టీచర్ పిల్లలకి ఎలా చెప్తారో అంత నీట్ గా క్లీన్ గా చెప్పారు మ్యామ్. మనం అందరం మేడం కి ఈరోజు తప్పకుండా గ్రాండ్ అప్లాజ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గివ్ మీ గ్రాండ్ అప్లాజ్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, మనమందరం ప్రతి అందరికీ ఉపయోగపడేది. మేడం స్టార్ట్ చేసినప్పుడు తను ఒక ఇంటి గురువు స్థానం పొందడం నేను చాలా మేడం నేను మొత్తం రాసుకున్నాను, కానీ మళ్ళీ నేను ఇవన్నీ రిపీట్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ కొన్ని రిపీట్ చేసి నేను ఇన్వైట్ చేస్తా. గురువు స్థానం పొందడం చాలా గొప్ప అనుభూతిగా ఫీల్ అయ్యారు మేడం. ఎందుకంటే డాక్టర్స్ ని, ఇంజనీర్ ని, ప్రతి మేధావిని ఎవరో ఒకరు ఎదిగి మేడం కనిపించినప్పుడు ఆ గొప్ప అనుభూతి వస్తుందని మేడం చెప్పడం జరిగింది. ఎస్, టీచర్ అనే ఆ అనుభూతి కంపల్సరీ ఉంటుంది. మరి ఎందుకు వచ్చింది మనం ఈ ఐగ్లో అనేది? ఎందుకు చెప్పకంటే మనం తినే ఆహారంలో, త్రాగే లిక్విడ్స్ లో అన్నిట్లో కెమికల్ ఉంది. సో విషయమే. మరి దీనికి విరుగుడు ఏంటంటే మన ఇండస్ట్రీలో హెల్త్ కోసం వచ్చిందే మన ఈ ఐగ్లోని మేడం సెలెక్ట్ చేసి చెప్పడం జరిగింది. ఇది మనకి చాలా మన ఎన్నో ప్రోడక్ట్లు ఇది కూడా ఒకటి మన స్కిన్ కోసం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్లస్ ఈ రోజు మేడం సంతోషంగా చెప్పిన మై స్పాన్సర్, గ్రేట్ స్పాన్సర్ అరుణ నారాయణ సార్ పేరు చెప్పినాను ఇండస్ట్రియల్ కి తీసుకొచ్చి నాకు ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చని చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఐగ్లోలో స్పెషల్ గా బ్యూటీ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఏంటి పైపోత కోసమే ఇది అని చెప్పారు మేడం. ఆ తర్వాత మీరు సాఫ్రాన్ గురించి చెప్పారు మేడం. సాఫ్రాన్ యూజ్ చేయడం వల్ల మనకి మన స్కిన్ న్యాచురల్ గా ఉండటం కాకుండా ఆ తర్వాత పిల్లలకి లెర్నింగ్ ఎబిలిటీ వస్తుంది. అందరూ అంటారు నా ప్రెగ్నెంట్ లో కాబోయే తల్లులు కుంకుమ పువ్వు వాడితే ఏంటి అనుకుంటారు అంటే, నల్లగున్న వాళ్ళు తెల్లగా ఉండటం కాదు, స్కిన్ గ్లోయింగ్ తో పాటు లెర్నింగ్ ఎబిలిటీ, బ్రెయిన్ లో లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది వాళ్ళు పెద్ద అయిన తర్వాత. అందుకోసమే కుంకుమ పువ్వు వాడతారని చెప్పారు మేడం. నెక్స్ట్ ప్లాంట్ కొలాజిన్ వల్ల మేడం అది స్కిన్ మొటిమలు రాకుండా నివారిస్తుంది. మరి ఇందులో ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా మనకు చెప్పారు మేడం. ఆవకాడో, ఎగ్స్, చికెన్, ఫిష్, ఆ తర్వాత చియా సీడ్స్, వెల్లుల్లి వీటిలో దొరుకుతుంది అని చెప్పారు. ప్లస్ గ్రేప్ సీడ్
మనందరం గింజ ఓన్లీ గ్రేప్స్ తిని గింజలు ఊసేస్తుంటాం. నేను ఇండస్ట్రీలోకి వచ్చి తెలుసుకున్న తర్వాత నేను కూడా గింజలు తింటాం మొదలు పెట్టాను. అదొకటి నేను కొత్తగా ఇందులోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఎస్, గింజ ఇది తేమగా ఉంచుతుంది, సీడ్ ఎక్స్ట్రాక్ట్. ఆ తర్వాత మన స్కిన్ ని న్యాచురల్ గా ప్రకాశవంతంగా ఉంచుతుందని చెప్పారు మేడం. ఈ 6 లూటిన్ ఎక్స్ట్రాక్ట్ చర్మం తేమగా ఉంచుతుంది, సాగే గుణాన్ని ఇస్తుంది. న్యాచురల్ కోక్యూటెన్, కోజిక్ యాసిడ్ అంటారు, ఇది యవ్వనంగా స్కిన్ ని ఉంచుతుందని చెప్పారు మేడం. ఆ తర్వాత అతి మధురం లికోరిస్ నల్ల మచ్చలు రాకుండా, జిడ్డు రాకుండా నీట్ గా ఫేస్ ఉంచుతుందని చెప్పారు మేడం. ఆ తర్వాత ఇది జిఎంపి సర్టిఫికేట్, ఎలా ప్రతి ఒక్కరు 6 సంవత్సరాల నుంచి వాడొచ్చు అని చెప్పారు. ఎస్, అది ఎందుకంటే చిన్నపిల్లల నుంచి వాడొచ్చు, ముగ్గురు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వాడొచ్చు అని చెప్పారు. డైలీ ఒకటి మాత్రమే, మార్నింగ్ కానీ నైట్ కానీ ఒకటే, తిన్న అర్ధగంట తర్వాత వాడాలి. మేము మిగతా ఏమో మనకి బిఫోర్ ఉండేది అని చెప్పారు మేడం. బెనిఫిట్ ఏంటంటే చాలా కాంతివంతంగా వస్తుంది, వయసు పెరగకుండా కాపాడుతుంది, మడతలు రాకుండా కాపాడుతుంది, తేమగా వస్తుంది. నిజంగా ఈ రోజు ప్రతి ఒక్కరు మా బాబుకి నేను వాడిపిస్తున్నాను మేడం. ఇది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంత మంచి ప్రజెంటేషన్ చేసిన మేడం మనం మరి అన్ని డీటెయిల్ మన అభిప్రాయ సేకరణ తెలుసుకుందాం. రంజిత్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ షేర్ యువర్ షేరింగ్ ప్లీజ్. Good morning, sir. Good morning, all of you. Sir, voice clear on the sir? Yeah, most welcome, sir. Clear, sir. Really wonderful presentation, madam. ఎందుకంటే మీ presentation వెనక కూడా చాలా రోజులు అవుతుంది. లాస్ట్ presentation నాకు తెలిసి ఐడియల్ అనుకుంటాను. మళ్ళీ తర్వాత ఇన్ని రోజుల తర్వాత సెషన్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ సబ్జెక్టు ఉన్న ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం రాకపోతే అది అర్థం కాదు. స్కూల్లో పిల్లలకు కనుక చెప్పినట్టు ఒక్కొక్క ఇంగ్రీడియంట్, ఒక్కొక్క స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది స్లోగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా చెప్తూ, రియల్లీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మేడం. ఇది కావాలి న్యూ ప్రాస్పెక్ట్ కి. ఏంటంటే వాట్ బుల్లెట్ పాయింట్స్ ఏవైతే కావాలో అవి, ఇంగ్రీడియంట్స్, వాటి యూజెస్, ఎలా యూజ్ చేయించాలి, ఇంతే. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు రాకెట్ సైన్స్ దీంట్లో. సూపర్ మేడం. ఫస్ట్ ఏంటంటే మనకి ఒకటి, మనము హార్ట్ కి తీసుకుంటున్నాం పల్స్, బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి తీసుకుంటాం, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ఆర్గాన్ కి తీసుకుంటాం. కానీ మన శరీరంలోనే అతిపెద్ద అవయవం ఏదైనా ఉందంటే అది స్కిన్నే. మన బాడీలో ఉన్న స్కిన్ అంత మేక తోలు కనుక మనం తీసేసి పక్కకి ఎట్లా పడేస్తామో, మన బాడీలో ఉన్నటువంటి స్కిన్ అంతా తీసి మొత్తం అప్ టు బాటమ్ స్కిన్ తీసి పక్కకి వేసేస్తే 13.5 kgs ఉంటుంది మన స్కిన్ తీసి పక్కకి వేస్తే. మరి అంత పెద్ద స్కిన్ కి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం? ఒక్కటన్నా కరెక్ట్ ఇస్తున్నామా? ఈ లోపల ఉండే ఆర్గాన్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేసేది స్కిన్నే. ఒక్కసారి మన ఫేస్ మీద స్కిన్ లేకపోతే ఎలా ఉంటుంది ఊహించండి. పేలిపోయినట్టు ఉంటుంది ఫేస్. మెలనిన్ లేకపోతే పేలిపోయినట్టు ఉంటుంది, అమెరికన్ ఆస్ట్రేలియన్ లాగా ఉండిపోతాం. అలాంటి స్కిన్ కి వరల్డ్ లోనే ఫస్ట్ టైం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి స్కిన్ ని కాపాడాలంటే మనం ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రొడక్ట్స్ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, సోప్స్ అయినా, క్రీమ్స్ అయినా, ఫేషియల్స్ అయినా, ఇంకా దాంతో పాటు ఇంకోటి గోల్డెన్ ఫేస్ ప్యాక్లు అని, అంటే డిఫరెంట్ ప్యాక్స్, కొన్ని 100 ఫ్లేవర్లు ఉన్నాయి. కానీ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ గ్లో, అంటే ఇన్నర్ గ్లో, అంటే ఇన్సైడ్ గ్లో అనేది బ్లడ్ అనేది ప్యూరిఫై అయిపోయి, బ్లడ్ డిటాక్సిఫై అయిపోయి, లివర్ ప్యూరిఫికేషన్, డిటాక్సిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్ గా ఇన్సైడ్ నుంచి గ్లో వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ టైం, వరల్డ్ లోనే ఫస్ట్ టైం మన కంపెనీ ఇన్సైడ్ గ్లో అని తీసుకొచ్చింది, అవుట్ సైడ్ కాదు. ఇన్సైడ్ గ్లో వచ్చిందంటే ఆటోమేటిక్ గా అవుటర్ గ్లో కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి మన కంపెనీ ఈ ఐ గ్లోని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఇది. దీంట్లో వాడినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు. అది మనకు ఇప్పుడు కాదు, 5000 సంవత్సరాల క్రితం నుంచి కూడా దానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదంలో. మన తాతలు, మన ముత్తాతలు, వాళ్ళ తాతలు అయినా సరే ఎవరు చూసుకున్నా కూడా ఏంది, బేబీ హెల్దీగా పుట్టాలి, నార్మల్ డెలివరీ కావాలి, ఇలాంటి మంచి కలరు, మంచి స్కిన్ టోన్ ఉండాలని చెప్పేసి 1 గ్రామే కొంటారు. ప్రెగ్నెన్సీ ఉమెన్ కి 1 గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములే ఇస్తారు, ఎక్కువ కూడా ఇయ్యరు. ఎక్కువ ఇచ్చిన హీటే. అట్లా కొన్ని గ్రాములు ఇస్తారు. ఇది మన తెలిసిన రిలేటివ్స్ లో అది 3000, 4000 ఉంటది 1 గ్రాము. 1 kg ఇండియన్ సాఫ్రాన్ దరిదాపు పండడానికి 1 ఎకరం స్థలం కావాలి సార్. అది మళ్ళీ 1 kg తీయాలంటే దాని పువ్వు కాదు, పువ్వులో ఉన్న కిలోగ్రామ్. ఈ
కిలోగ్రామ్ అంటే కేసరాలు. ఆ కేసరాలు ఒక్కొక్క కేసరం అంటే ఒక కేజీ కలెక్ట్ చేయాలంటే ఎంతమంది తెంపాలి, ఎంతమంది దాన్ని కల్టివేట్ చేయాలి. ఒక కేజీ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే ఒక కేజీ వస్తుంది. అంటే ఒక కేజీ ఈక్వల్ 6 లక్షల రూపాయలు సార్ ఇండియన్ సోఫ్రెంట్ కి. ఇంత మంచి ఎక్స్ట్రాక్ట్ మనం కొనుక్కోగలుగుతామా? ఇంట్రెస్ట్ పెట్టాము, ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కానీ అప్పుడే యూజ్ అవుతుందా? మరి మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ని కాపాడుతుంది స్కిన్. మరి స్కిన్ ని కాపాడాలంటే దానికి కావాల్సినటువంటి ఫుడ్ కూడా మనం ఇవ్వాలి. ఇప్పుడు చెప్పిన ఐగ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్రీడియంట్ కూడా ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్ సార్. అది సైంటిఫిక్ గా ప్రూవెన్ చేయబడ్డ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేద అన్నాడు. అడ్వాన్స్డ్ ఆయుర్వేద అంటే మరి కేజీకి ఇంకో పువ్వుని తెచ్చి తినండి అంటే తింటారా? మరి తినలేము. రెండు రెబ్బలు 3 రెబ్బలు 4, 5 ఒక 10 గాలు వేసుకొని పాలలో కలుపుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టి తింటాం. మరి ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్ బంతి పూలు ఒక కేజీ తెచ్చి తినండి అంటే తింటారా? పాసిబుల్ అవ్వదు. లిక్రోస్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఒక వేరు, ఆ వేరు తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టుకొని తాగండి అంటే తాగుతారా? అది పాసిబుల్ కాదు. ఇంకా గ్రేప్ సీడ్స్ ఒక 1/4 కేజీ తీసుకొచ్చి దంచుకొని తినండి, మిక్సీ పట్టుకోండి అంటే తింటారా? ఏది పాసిబుల్ కాదు సార్ ఇలా. అటువంటిది ఆయుర్వేదాన్ని మోడర్న్ సైన్స్ కి లింక్ చేసి ఈజీగా మేడం అన్నట్టు చిన్న పిల్లల దగ్గర నుంచి పీడియాట్రిక్ టు జీడియాట్రిక్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్ట్ కాంప్రమైజ్ కాకుండా సింపుల్ గా తాగేటట్టు డిజైన్ చేసిందే ట్రెడిషనల్ ఆయుర్వేదాన్ని అడ్వాన్స్డ్ ఆయుర్వేదాగా మార్చింది. ఆ అడ్వాన్స్డ్ ఆయుర్వేదాగా మార్చినటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే మన కంపెనీయే సార్. అది ఐగ్లోనే. మళ్ళీ ఇవన్నీ కూడా ఆయుర్వేదాన్ని మోడర్న్ సైన్స్ లింక్ చేసి ట్రెడిషనల్ ఆయుర్వేదాన్ని మోడర్న్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఈజీగా తాగేటట్టు తినేటట్టు చేశారు. ఇది 1 సాషెట్ తాగండి మార్నింగ్ ఈవినింగ్, మీ స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది, మీ హెల్త్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అని మీరు చెప్తే అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఇలా డిజైన్ అయి ఉంది మొత్తం ఫార్ములా అంతా. మనం కొత్తగా కనిపెట్టి చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కి మేడం న్యాచురల్ ప్లాంట్ కొల్లాజన్ ఎక్స్ట్రాక్ట్. మీరు చూసుకోండి బయట మార్కెట్ లో దొరికేటి అన్ని కూడా విటమిన్ సి తోటి చేసినాయి అంటారు, కానీ ఎనిమల్ బేస్డ్ అవన్నీ. ప్లాంట్ బేస్డ్ ఏవీ లేవు. ప్లాంట్ బేస్డ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ఫ్రూట్స్, అవకాడో ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయొచ్చు, ఇంకా ఫిష్ నుంచి తీయొచ్చు, ఇంకా బీన్స్ నుంచి తీయొచ్చు, ఇంకా దాంతో పాటు కొన్ని చెప్పారు మేడం టర్కీ చికెన్ అని, ఇంకా గార్లిక్ అల్లం వెల్లుల్లి నుంచి అని, ఎగ్స్ నుంచి అని, చియా సీడ్స్ నుంచి అని. అంటే ఇలా ఆల్మోస్ట్ కూడా న్యాచురల్ ప్లాంట్ కొల్లాజన్ ఫైబర్స్ ప్రొడ్యూస్ కావడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి. అవి కావడానికి మూల పదార్థాలు ఉన్నాయి. అవి బాడీలోకి వచ్చాక కొన్ని రియాక్షన్స్ జరిగి మనకి హెల్తీగా కన్వర్ట్ అయ్యి స్కిన్ టోన్ అనేది చేంజ్ అయిపోవడం, ఫిట్ గా ఉండడం. చిన్నపిల్లలు చూడండి స్కిన్ టోన్ చాలా టైట్ గా ఉంటది. ఏజ్ పెరిగే కొద్ది స్కిన్ టోన్ లూజ్ అవుతూ ఉంటది. ఎందుకు? పొల్యూషన్ కి ఎఫెక్ట్ అవుతుంది, రేడియేషన్ కి ఎఫెక్ట్ అవుతుంది, రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగల్ ఇవన్నీ ఇంటర్నల్ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కాపాడుతుందంటే ఒక శరీరం మీద ఉన్నటువంటి స్కిన్ ఒక్కటే. మరి అటువంటి స్కిన్ మనం సోప్స్ పెట్టుకొని స్నానం చేస్తాం, ఒక టైప్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఇది. కానీ లోపల నుంచి కూడా జరగాలి. లివర్ డిటాఫికేషన్, రిజోనివేషన్ జరగాలి అంటే ఐక్లోడ్ మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి సార్. చాలా ఉన్నాయి. ఇంకా కోఎంజైమ్ క్యూటైన్ దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. కోఎంజైమ్ క్యూటైన్ మీరు ఒకసారి పోయి ఆ ఇంగ్రీడియంట్ కలిసినటువంటి బ్యూటీకి సంబంధించిన విటమిన్ ఈ టాబ్లెట్స్ ఉంటాయి, అది మీరు అడగండి. ఒక టాబ్లెట్ 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది కోఎంజైమ్ క్యూటైన్. ఒక షీట్ ఇచ్చిందంటే 600 నుంచి 700 ఉంటుంది. అది సప్లిమెంటే, కానీ ప్లాంట్ బేస్డ్ కాదు, సింథటిక్ ల్యాబ్ లో తయారైంది. దానివల్ల ఎంత లాభం వస్తుందో అంతే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. మన మార్నింగ్ ఒకటి తాగొచ్చు, ఈవినింగ్ ఒకటి తాగొచ్చు. 6 years దాటిన ప్రతి బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎవరికి ఉండదు సార్ అందంగా కనిపించాలని, ఎవరికైనా ఉంటది. ఇప్పుడు హీరోయిన్ లాంటి మన ఇంట్లో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం 10-15 సార్లు ఎక్కువసారైనా మనం అద్దం చూసుకుంటాం. ఎలా ఉంది ఫేస్, ఎలా ఉంది హెయిర్ స్టైల్, ఎలా ఉందని 1-2 సార్లు చూసుకుంటాం. కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన డబ్బులు అనేది బ్యూటీ కోసం ట్రిలియన్ల కొద్ది ఖర్చు పెడుతున్నారు. అంత ఖర్చు పెట్టకుండా ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడే వాడుకుందాం, ఫంక్షన్స్ వచ్చినప్పుడే నీట్ గా ఉందాం, ఫేషియల్ అయినా గోల్డెన్ ఫేస్ ప్యాక్ అయినా అప్పుడే ఉందాం, పెళ్లిళ్ళకే నీట్ గా రెడీ అయిదాం. ఇవన్నీ కాకుండా డైలీ ఒక 1 సాషెట్, ఒక్క సాషెట్ నైట్ పడుకునే ముందు తీసుకుంటే ఎనఫ్ సార్. మంచి బెటర్ రిజల్ట్స్. అంటే నేను లాట్ ఆఫ్ మెంబర్స్ కి సజెస్ట్ చేశాను. ఐక్లో రీసెంట్ గా ఇక్కడ ఒక మేడం ఉండే, చిన్న పాంప్లెంట్ ఇస్తే ఆ పాంప్లెంట్ లో చూసి అన్ని చదివింది, నాకు ఐగ్లో కావాలండి అని చెప్పింది.
ఐగ్లో ఇచ్చాము. ఐగ్లో ఇచ్చిన తర్వాతకి హైదరాబాద్ లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారంట. వాళ్ళ బాబుకి 15 years క్రికెట్ ప్లేయర్ అంట. తను నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ కి అండర్-19 లో ఆడుతున్నాడంట. అన్ని ఎండకి పోయి ఫేస్ కి అన్ని మచ్చలు రావడం, పింపుల్స్ రావడం జరిగింది. వాళ్ళకు ఒక బాక్స్ పంపించారు సార్. రెండో బాక్స్ కి అసలు మొత్తం టోటల్ గా క్లియర్ అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ మంచి సాఫ్ట్వేర్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఫోన్ చేసి బాగుంది సార్ ఈ ప్రోడక్ట్, ఇప్పటి వరకు ఎన్నో చూసాం కానీ ఇంత మంచిది మేము చూడలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ పల్స్ కాఫీ వాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. అంటే చూడండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్ కనెక్ట్ చేస్తే రిజల్ట్ అదే వస్తుంది. కానీ వాడిపియగలగాలి, ఫాలో అప్ చేయాలి, ఎలా వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు. మరి ఇంత సింపుల్ గా ఎక్కడ ఉంది చూడండి సార్. మరి ఇంత సింపుల్ గా అయితే ఎక్కడ లేదు. 1000 రూపాయల కోసం ఉరకాలి, పొద్దున్న లేస్తే 500 కోసం ఉరకాలి. 4 విషయాలు మంచి ఒక గంట సేపు వచ్చి ఒక సెషన్ మంచిగా ఒక 10 పాయింట్లు రాసుకొని, ఈ పాయింట్లన్నీ మేడం ఎట్లా యూజ్ అవుతుంది కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి మనం పీపుల్ ని. మార్కెట్ లో ఎవరు స్కిన్ తోటి సఫర్ అవుతున్నారు, ఎవరు హెల్త్ ఇష్యూస్ మీద కాన్షియస్ ఎక్కువ ఉంది, ఐడెంటిఫై చేయడమే సార్ మనకు పని, ఇంకేం లేదు. ఇక ఇక్కడ ప్రొడక్ట్ కనెక్ట్ చేసినామంటే ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయాలి, అయిపోతుంది. రిజల్ట్ వస్తుంది. 2 నెలల, 3 నెలల, 4 నెలల 100% రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ ప్రోడక్ట్లు, మనం కొత్తగా ప్రూవెన్ చేయాల్సింది ఏం లేదు. కానీ రిజల్ట్ రావట్లేదు సార్, ఇట్లా అవుతుంది సార్, అట్లా అవుతుంది సార్ అని వాళ్ళ నుంచి మస్తు కాల్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు వాడారు కాబట్టి కరెక్ట్ గా. పల్స్ ఇస్తాము, 22, 23 రోజులలో అయిపోవాలి. 40 రోజుల దాకా కూడా పల్స్ అయిపోదు. ఇది తాగినాక నాకు తల తిరగడం ఎక్కువైంది సార్, కాళ్ళు లాగడం ఎక్కువైంది సార్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇది అయిపోగానే మళ్ళీ 3000 పెట్టి మళ్ళీ కొనాలన్న భయం వాళ్ళు. అట్లా ఉండడం వల్లనే ప్రోడక్ట్ అనేది, మళ్ళీ కొంతమంది ఎక్సలెంట్ పర్సన్స్ ఉంటారు సార్. 20 రోజులు అంటే 20 రోజులనే కంప్లీట్ చేస్తారు, వాళ్ళకి అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. సార్ నాకు అప్పుడు అట్లుండే, ఇప్పుడు ఇట్లుండే, నా స్కిన్ అట్లుండే ఇట్లుండే అని 100 రకాలుగా చెప్తా ఉంటారు. న్యూ ప్రాస్పెక్ట్స్ కి ఎందుకంటే ఇవన్నీ కొంచెం అనుభవం ఉండదు కాబట్టి, అన్ని క్వశ్చన్స్ వేస్తా ఉంటే వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండదు కాబట్టి, ఇలాంటి సెషన్స్ ఉన్నప్పుడు, షేరింగ్స్ విన్నప్పుడు, ఇంగ్రీడియంట్స్ గురించి ఫోకస్ చేసినప్పుడు మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఈయన కాకపోతే ఇంకొక ఆయన అన్నట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. రియల్లీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మేడం. చాలా అంటే చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఈ డార్క్ స్పాట్స్, వింకిల్స్ ఇవన్నీ మీకు తెలిసినవి, చూసేటి ఇవన్నీ. మనం నీట్ గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఐగ్లో యూజ్ చేయాల్సిందే. అది ఏజ్ ఫ్యాక్టర్ మీద పడకుండా ఉండాలంటే స్కిన్ ఎలాస్టిసిటీ అంటే స్థితిస్థాపకత శక్తి. అంటే ఇప్పుడు ఇట్లా లాగినామంటే రబ్బర్ ఉంది, ఒకసారి స్ట్రెచ్ చేసి వదిలిపెడితే సేమ్ పొజిషన్ కి వస్తుంది. ఎందుకంటే దాని యొక్క ఎలాస్టిసిటీ. మన స్కిన్ కూడా అంత ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయాలంటే మనం కూడా దానికి న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ కొల్లాజన్ ఉన్నటువంటి ఐగ్లో ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరికైనా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మేడం, రియల్లీ వండర్ఫుల్ ఎంసీ సార్ మీది కూడా. ఎందుకంటే ఏ పాయింట్ చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఎంత టైంలో చెప్పాలి, నేను చెప్పడం వల్ల వేరే వాళ్ళకి టైం లాస్ అయిపోద్దని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు ప్రతిసారి. అది రియల్ గా గుడ్ క్వాలిటీ సార్. అది నేను చూసిన వాళ్ళలో మంచి క్వాలిటీ సార్ అది ఉంది. నో ప్రాబ్లం మేడం. నాకు ఈ సిస్టమ్ లోకి రావడానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా కుమార్ సార్ స్పాన్సర్ చేసి నాకు సర్లా మేడం కనెక్ట్ చేయడం జరిగింది. మా జర్నీ దాదాపుగా 3 years కంప్లీట్ అయింది. ఒక సిస్టర్ లాగా నాకు జనార్దన్ సార్ ఒక బ్రదర్ లాగా, నాకు ఈ ప్రాబ్లం ఉందన్న, ఫైనాన్షియల్ గా ఇట్లుందన్న నాకు వెంటనే రెస్పాండ్ అవుతారు సార్. ఇలా ఉంది సార్, ఇలా ఉంది మేడం, నాకు ఏం చేద్దాం, నెక్స్ట్ టైం చేద్దాం అంటే A to Z వాళ్ళు మంచి ప్లానింగ్ ఇస్తారు. అంత సెటిల్డ్ అయినా మళ్ళీ నేను చెప్పింది వింటారు. కొంతమంది వినరు, కానీ అప్లైనర్ అయినా, డౌన్లైన్ అసోసియేట్ అయినా, అప్లైన్ అసోసియేట్ అయినా ఎవరైనా సరే ఒక మాట చెప్తున్నామంటే ఇచ్చే ప్రియారిటీని బట్టి రిలేషన్ మెయింటైన్ అవుతుంది సార్. ఆ రిలేషన్ మెయింటైన్ కావాలంటే ఆ ప్రియారిటీ ఇవ్వాలి మనం. వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వట్లేదంటే వాళ్ళతో రిలేషన్ అవసరం లేదని అర్థం. కానీ ఇక్కడ ఏమైంది, ఏ టైంలో అయినా ఎప్పుడైనా నైట్ 12:30కి ఫోన్ చేసినా కూడా నాకు రెస్పాన్స్ ఖచ్చితంగా అవుతుంది సార్. ఏ టైంలో అంటే ఆ టైంలో. నా యొక్క ర్యాంక్స్ స్టార్ 250, 500, 1000 కావడానికి మేడం చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తూ 1000 అయ్యాక మంచి సెలబ్రేషన్ కూడా చేశారు వాళ్ళ ఇంట్లోనే. దాని తర్వాత రూబీ అయ్యాము. రూబీ అయిన తర్వాత ఇక్కడికి పాలవంచకు వచ్చాము. ఇది జర్నీ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది సార్. ఎందుకంటే ఇది మనం కేవలం నమ్మకం మీద నడిచే బిజినెస్. ఇది ఇక్కడ ఎవరో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. ఇక్కడ శ్రావణి అని, స్వాతి అని, స్వప్న మేడం అని, సరళ మేడం ఎక్కడెక్కడో ఉన్నారు. కేవలం నారాయణ సార్ సెషన్ పెడుతున్నాడు, మనకు బాగా అవుతుంది అన్న నమ్మకంతో వచ్చి మనం ఇక్కడ గంట టైం ఇస్తున్నాం. లేకపోతే ఆ నమ్మకం లేకపోతే గంట కూడా ఇయ్యం మనం. ఎందుకంటే నేర్చుకుంటే వస్తుంది అనేది ఫ్యాక్ట్ సార్. రియల్లీ వండర్ఫుల్ సెషన్ మేడం. ఐగ్లో స్లైడ్స్ బాగున్నాయి. ఇవి నేను చూడలేదు, కంపెనీ స్లైడ్స్ చూస్తాను కానీ మీరు కొన్ని ఎక్కడో నుంచి పట్టుకొచ్చారు.
బాగుంది మేడం, రియల్లీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అదేవిధంగా ఇంత మంచి వెల్నెస్ సెషన్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నందుకు, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళ బిజీగా ఉన్నా కూడా సార్ మీరు టేకప్ చేయండి సార్, మేడం కండక్ట్ చేయడం అంటే 1 by 1 ఒకరి తర్వాత ఒక్కరైనా వదిలిపెట్టకుండా చేస్తున్నారు. మేడం అయినా సరే, నారాయణ సార్ అయినా సరే మనకి గైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం రియల్ గా అదృష్టవంతులమే. రిజల్ట్ రావాలంటే కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. అది పేషెన్సీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కుమార్ సార్కి మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్, ఎందుకంటే మీ రూపంలో ఒక మంచి పర్సన్ ఇండస్ట్రీలోకి ఇచ్చినందుకు మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే హైలీ టాలెంటెడ్ అండ్ జెన్యూన్ పర్సన్, హార్డ్ వర్క్ పర్సన్ ఇండస్ట్రీ కావాలి. కాబట్టి మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం. కాబట్టి కుమార్ సార్కి, మిమ్మల్ని తీసుకొచ్చిన కుమార్ సార్ కూడా మేము కూడా థ్యాంక్ చెప్తున్నాం సార్. సో మీరు ఇందాక మేడం చెప్పారు. ఎస్ సార్, ఎంత సబ్జెక్ట్ నిజం చెప్పాలంటే నాకు స్పాన్సర్ ఇచ్చిన వ్యక్తికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. కానీ నాకు స్పాన్సర్ చేసి సార్ నన్ను మంచి ఒక ఫీల్డ్ లో వదిలిపెట్టేసి వెళ్ళినా కూడా అక్కడి నుంచి కుమార్ సారు ప్లస్ నారాయణ సార్. కుమార్ సార్ అసలు ఇక్కడ మన మధ్యలో లేకపోయినా కూడా రియల్లీ చాలా ఓపిక మనిషి. మన గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది తనకి. థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంత ఓపిక అంటే అసలు ఏ టైం ప్రజెంటేషన్ అయినా కూడా వెళ్ళినాము ఎంత ఓపికగా. రియల్లీ నాకు బ్రదర్స్ లేరు, కానీ దేవుడు ఇచ్చిన బ్రదర్ ఇది వివా ఫ్యామిలీలో. నిజంగా చాలా ఇప్పటికీ కూడా తను ఎన్ఎఫ్సి వర్క్ లోకి వెళ్ళినా కూడా నేను కాల్ చేస్తే నా కాల్ లిస్ట్ లో నా నంబర్ ఉందంటే ఈవినింగ్ రాగానే కంపల్సరీ కాల్ చేస్తారు. చేసి ఏంటి మేడం కాల్ చేశారంటారు, నాకు ఇది అవసరం సార్ అంటే ఇలా పని పడింది సార్ అంటే, మొన్న పాస్పోర్ట్ కోసం ఇది కావాలి సార్ అంటే వచ్చారు, అప్లై చేశారు, మళ్ళీ ఫాలో అప్ కూడా చేసుకున్నారు. మేడం వచ్చిందా, మీ అడ్రస్ అది ఉంది ఆధార్ కార్డ్ లో, ఎవరండి ఇవాళ రేపు మనం డబ్బులు ఇచ్చినా చేసే వాళ్ళు దొరకట్లేదు. డబ్బులు పెట్టి మనం అరేంజ్ చేసుకున్నా కూడా దొరకట్లేదు. కానీ తన వర్క్ లో బిజీ షెడ్యూల్ లో ఉన్న ఆ డేట్ రోజున కరెక్ట్ నాకు 16th వెళ్ళే టైం ఇచ్చారు. ఆ రోజు వెళ్ళొచ్చారా మేడం అని అడిగారు. ఈ టైంకి వస్తుంది మేడం మీకు వచ్చిందా అని ప్రతి ఒక్కటి ఫాలో అప్ చేయడం కానీ ఏదైనా కానీ చాలా మంచి అసోసియేషన్. ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, స్మైల్. సో మా ఇద్దరికి తోడు మళ్ళీ నారాయణ సార్ ఉండేది. చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్ గా కాల్ చేసి అది అట్లా పోవద్దు, అది తప్పు అని చెప్పేది. ఏదైనా రాంగ్ చేస్తున్నా కూడా ఇది వద్దమ్మా, ఇది మనకు వద్దు అని. మనకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు కూడా సార్ మళ్ళీ రేపు అర్జెంట్ ప్రోడక్ట్ ఇవ్వాలి సార్, మరి మేము వెళ్ళాలా వద్దా అని అంటే వద్దమ్మా వద్దు, ఇప్పుడు అందరు ఎలా ఉన్నారంటే ఇదే మైండ్ సెట్ తో ఉంటారు, వద్దు ఆగండి కొద్ది రోజులు అని చెప్పేసి ఆపేసి. కానీ మనకి ఎప్పటికున్నా నిజమే గెలుస్తుంది, మీరు అట్లా ఉండండి అంతే అని చెప్పి అట్లాగే ఉన్నాడు. మేము ఆ టైంలో కూడా చలించకుండా ఉన్నామంటే నారాయణ సార్ని చూసి, స్ట్రాంగ్ అలాంటి మెంటర్ ని చూసేసుకున్నాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లో, ఈ ఫీల్డ్ లో, ఈ కంపెనీలో ఇంత స్ట్రాంగ్ గా నిలబడ్డాం. ఒక్క రోజు కాకపోయినా ఇంకొక రోజు వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. కానీ బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్ కంపల్సరీ. కానీ మనకి అసోసియేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. డబ్బులు కాదు ఇక్కడ, డబ్బులు ఇవాళ వస్తే రేపు పోతాయి, కానీ రిలేషన్ లేకపోతే టీం ఉండదు, టీం లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ అస్సలు ఉండదు. నిన్న మాటే మంత్రం అనేది ఒక క్లాస్ పెట్టారు సార్. ఆ రోజు మంచి నాకు చాలా నచ్చింది, షేర్ చేసుకుందామంటే టైం లేదని ఊరుకున్నాను. నిజంగా మాటే మంత్రం. ఎందుకు అంటే ఆ మంత్రంతోని మనము మనుషులని దగ్గర చేసుకోవచ్చు, మనుషులని దూరం కూడా చేసుకోవచ్చు. ఒక మాట అంటే ఇవాళ మన కడుపులో పుట్టిన పిల్లలే మనం ఒక మాట అంటే పడట్లేదు. యాజ్ అ టీచర్ గా ఒక పాట ఏ రా అంటేనే తప్పు. ఇప్పుడు నన్ను రా అన్నది టీచర్, నువ్వు వస్తావా రావా స్కూల్కి అని తీసుకొస్తున్నారు పేరెంట్స్ ని. పిల్లలు చిన్న వయసులో ఉండి కూడా అది ప్రేమతో కూడా రా అంటాం. అది ఎవరికి అర్థమవుతుంది? ఒక 10th క్లాస్ స్టేజ్కి వచ్చినాక ఆ పిల్లోడికి అర్థమవుతుంది. 9th క్లాస్కి వచ్చినాక వాడు కూడా, ఆ పిల్లలు కూడా ఏం చేస్తారు, టీచర్ బిహేవియర్ ని బట్టి, అంటే ఈ టీచర్ నన్ను ఎప్పుడు ప్రేమగా చూస్తుంది అనుకుంటేనే వాడు కంప్లైంట్ చేయడు. లేదు అంటే ఇమ్మీడియట్ గా పోయి కంప్లైంట్ చేస్తాడు, నన్ను రా అన్నది టీచర్ అని.
అంటే ఒక చిన్న మాటే అనుకుంటాం మనం, కానీ అది ఎంతో మన ఈగోని హర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకుండా ఉండాలి అంటే మన మాటలతో మూటలు జమ చేయొచ్చు, మూటల్ని కూడా లాస్ అవ్వచ్చు. ఇక్కడ మన ఇండస్ వివాలో మాటలతో మూటలు చేసుకోవచ్చు, కానీ అదే మాట తప్పిందో మూటలు కాస్త ఎక్కడికో పోతాయి అవి. సో చాలా మంచి సెషన్స్ కూడా ఇస్తారు. లైఫ్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో నా స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ కుమార్ సార్ అండ్ నారాయణ సార్. స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందులో ఇంకొకటి చెప్పాలంటే హరిసారిది కూడా చాలా ఉంటుంది మనకి మెడిటేషన్ పరంగా. లైఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. దయచేసి మిస్ అవ్వకుండా మార్నింగ్ వెల్నెస్ అయితే అటెండ్ అవ్వాలి. ఏది అటెండ్ అయినా కాకపోయినా అది మాత్రం ఫిక్స్. మొత్తం కమిట్మెంట్ తీసుకొని ఉండండి. వెల్నెస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను వస్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, మళ్ళొకసారి నా రిక్వెస్ట్ ని మన్నించి నాకు టైం ఇచ్చారు. నో మేడం, యు ఆర్ ద స్పెషల్ డే, యు ఆర్ ద స్పెషల్ టుడే. ఈ రోజు చూసారు మీరు 33 వచ్చారు మేడం మీ సెషన్ కోసం. మీరు అన్నారు 30 మంది వచ్చినాక స్టార్ట్ చేద్దాం అన్నారు, కానీ 33 దాటింది, 33 వచ్చారు. సో ఎస్ మేడం, మన అప్లైనర్స్ మీరు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు, మన అప్లైనర్స్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ పర్సన్, కుమార్ సార్ కానీ అరుణ నారాయణ సార్ కానీ, వీళ్ళు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు. ఏంటంటే మన సంతోషాన్ని, మన బాధను కూడా వాళ్ళ వెనకే కాపాడటానికి సిద్ధంగా ఉంటుంది. ఎస్, అది దానివల్ల వాళ్ళకి మనం కంపల్సరీ గ్రాటిట్యూడ్ చెప్పాలి సార్. మీరు అన్నారు సార్, ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే అది ఇబ్బంది నష్టం అవుతుంది. ఎస్, ఈ రోజు నిజంగా మనకు మేడం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే ఎంత సబ్జెక్ట్ అలా మీరు ఎలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, రంజిత్ కుమార్ సార్ మీరు ఎట్లా చేస్తారో చూడండి. 13.5 kg స్కిన్ ని మరి దాన్ని కాపాడుకోవాలంటే మనం ఎట్లా తినాలి, ఏమి తినాలి అనే ఆలోచన మీరు ఆలోచింపజేశారు సార్. అదొకటి. మన ఐగ్లో ఇన్సైడ్ క్లీనింగ్, అవుట్ సైడ్ క్లీనింగ్ ఉందని చెప్పారు. ఎస్, ఎందుకంటే మన 7 లేయర్ స్కిన్ మన రీజనరేట్ అవుతుంది అని, అది మీరు ఒకటి మంచి చెప్పారు సార్ పాయింట్. మీరు కూడా చాలా చెప్పారు సార్. అందం పేరుతో ఎన్నో బయట ఆ కెమికల్స్ ఒక రకంగా అంటే బ్లఫింగ్ బిజినెస్ నడుస్తుంది. మార్కెట్ లో దొరికేదంతా బ్లఫింగ్ బిజినెస్ ఒక రకం చెప్పాలంటే. కానీ ఇండస్ట్రీ అది మనకి జిఎంపి సర్టిఫికేట్ తోటి ఒక కెమికల్ న్యాచురల్ బేస్డ్ ఇవ్వడం జరిగింది. సో దానికి మనకు బయటకి, ఎందుకంటే మనంతా ధైర్యంగా ఈ రోజు చెప్పగలుగుతున్నానని మీరు కాన్ఫిడెంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకరిని పిలుచుకుందాం, తర్వాత మనం కీనోట్ స్పీకర్ని పిలుచుకుందాం. స్వప్న మ్యామ్ ప్లీజ్, ఉన్నారా మ్యామ్? అవైలబుల్ ఉన్నారా? స్వప్న గోపీనాథ్ మ్యామ్. అవైలబుల్ ఉంటే రోజానా మ్యామ్, ఈ రోజు మీకు సార్. చావల వెంకటేశ్వరరావు గారు, వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. మై ఫ్యామిలీ మెంబర్స్ సార్, సరళ మేడం సెషన్ ఎక్సలెంట్ గా ఉన్నది సార్. గ్లో వలన ఇన్నర్ గ్లో సార్. అంటే డిజార్డర్స్ ఏమున్నా కూడా లివర్ డిటాక్సిఫికేషన్ లో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సార్. ఆ విధంగా రంజిత్ సారు టెస్టిమోనీలో వాళ్ళ స్టూడెంట్ కు ఇచ్చిన దాన్ని బట్టి పేరెంట్స్ కనెక్ట్ అవ్వటము ఎక్సలెంట్ సార్. వాళ్ళు పల్సును కేర్ ఆర్డర్ చేయటము ఇంకా అద్భుతం సార్. అదే విధంగా మేడము చేసిన సెషన్స్ వెల్ అండ్ గుడ్ సార్, బాగున్నాయి సార్. ఆ విధంగా మనము మన ప్రొడక్ట్ ని వాళ్ళకి కనెక్ట్ చేయాలి సార్. మనము ప్రతి ఒక్కరిని, మన అసోసియేట్స్ ని ఎప్పటికీ ఫాలోఅప్ చేయాలి సార్. మనము ఏ ఐడి వేసాము వదిలిపెట్టాము అన్న తీరులో కాకుండా మనము వాళ్ళని ఫాలోఅప్ చేయాలి సార్. వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడుకోవాలి సార్, ఒకరితో ఒకళ్ళము. ఆ విధంగా పనిచేయాలి సార్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్ మేడం ఈ సెషన్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా సార్ మీరు ఒక్క పాయింట్ చెప్పినా బుల్లెట్ పాయింట్ చెప్పారు. మనం సింపుల్ చేయటం, పబ్లిక్ ని కనెక్ట్ చేయడమే. ఆ కనెక్ట్ చేసిన వాడుతుంటే వాళ్ళని మళ్ళీ వదిలేయకుండా, కొత్త వాళ్ళని కాకుండా
మళ్ళీ మనం ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేసినప్పుడు ఏంటంటే మనకు 4 to 6 months వరకు ఒకే పర్సన్ మనకి అందుబాటులో ఉంటారు సార్. ఎస్ సార్, మీరు బుల్లెట్ పాయింట్ చెప్పారు చాలా వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ. అరుణజ్యోతి మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మోస్ట్ వెల్కమ్ మ్యామ్. మార్నింగ్ ఎవ్రీవన్. వండర్ఫుల్ సెషన్ మేడం. సరళ మేడం చక్కగా టీచర్ కాబట్టి ఒక్కొక్కటి వివరంగా అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐగ్లో నిజంగా సార్ అది అన్డైనబుల్ బ్యూటీ, అంటే కాదలనేది బ్యూటీ అనమాట. మనకి ఒక లిక్విడ్ రూపంలో 35 grams చూడండి, ఎవరికి అందంగా వాళ్ళని అందరికీ ఉంటుంది సార్ అన్నట్టు, రంజిత్ సార్ అన్నట్టు. అలానే ఎన్నిసార్లు అద్దం చూసుకుంటూ ఉంటాం సార్ అన్నట్టు. మరి అలాంటి 35 grams లో చక్కగా ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనకి చక్కగా డిజైన్ చేశారు. 6 ingredients తోటి. ఇంకా దాంట్లో చాలా రూట్ నుంచి, మన రూట్ దగ్గర నుంచి కణం కణం కూడా దాన్ని రిపేర్ చేసుకుంటూ చక్కగా చేస్తుంది. అది వండర్ఫుల్ సొల్యూషన్ ఫర్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు మేడం. అంటే ఇన్సైడ్ నుంచి మన బ్యూటీ ఇన్సైడ్ నుంచి మనకి అది వస్తుంది. అలాంటే యూట్యూబ్ లో ఎన్నో చూస్తుంటాం, సెర్చ్ చేస్తుంటాం వెయిట్ ఎలా లాస్ కావాలని దానికి, అలానే బ్యూటీకి సంబంధించిన ఎన్నో వీడియోస్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం చాలా మంది. అలా కాస్మెటిక్ మార్కెట్ లో చాలా ఉంది మన కాస్మెటిక్ పరంగా. అలానే మనకి ఇండస్ట్రీ మనకి ఇది ఇచ్చారు సార్, మీ దగ్గర ఉందో లేదో. అప్పుడు తాజ్ మహల్ కి రీటచ్ అవసరం లేదు, మరి మనకు అవసరం అని ఒక క్వశ్చన్ వేశారనమాట. దీంట్లో చాలా బాగున్నాయి. దీంట్లో ఏం ఇచ్చారంటే సౌందర్య సాధనాల్లో 50% ప్రమాదకరంగా రసాయనాలు ఉంటాయట. 50% బయట దొరికేటి అన్ని. అలానే సౌందర్య సాధనాల్లో రాసుకోవడం అంటే వాటి తిన్నట్టేనట. అంటే నోటి ద్వారా తీసుకోకపోయినా అవి కూడా శరీరంలో చేరుతాయి అన్నమాట. అంత డేంజర్ అట బయట. అలాంటివి ఉన్నాయి మనకి. అలాంటిది మన ఇండస్ట్రీవా అసలు ఎంత చక్కగా డిజైన్ చేసిరో, సాఫ్రాన్ ఎంత ఖరీదైనదో అలాంటిది మనకు దాంట్లో ఇంగ్రీడియంట్ యాడ్ చేశారు. సార్ అన్నట్టు స్కిన్ మొత్తం మనకు 13.5 అంటే కేజెస్. అంటే చూడండి, అసలు ఊహించలేం, ఫేస్ కూడా ఊహించలేము ఆ స్కిన్ లేకపోతే. అలాంటిది అసలు మనకు ఐగ్లో అనేది ఫేస్ మీద ఎలాంటిది లేకుండా స్కిన్ కి హెల్తీగా ఇచ్చే ప్రోడక్ట్ మనకి ఇండస్ట్రీవా ఇచ్చినందుకు మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇండస్ట్రీవాకి. వండర్ఫుల్ మేడం, ప్రెజెంటేషన్ వండర్ఫుల్. అండ్ షేరింగ్స్ కూడా రంజిత్ సార్ కూడా చాలా విషయాలు చెప్పారు సార్ కూడా. అండ్ చాలా వెంకటేశ్వర్ సార్, అలానే ఇన్సీ చేసిన శ్రీనివాస్ సార్ కూడా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చెప్తూ వెళ్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి కూడా ఇంతసేపు ఓపిక విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, మన ఐగ్లో కాదనలేని అందం కాదనలేదండి. ఎవరు అందరికి, ప్రతి ఒక్కరి చిన్నపిల్లలు కూడా అందం నిలుచుకుంటారు. అంత 6 రకాల విలువైన వస్తువులతోటి మీరు చెప్పినట్టు మేడం కణం రీజనరేట్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది మన శరీరాన్ని. అదే చాలా విలువ మేడం. ప్రస్తుతం బయట మేడం మీరు చెప్పినట్టు స్టిరాయిడ్స్ వాడుతున్నారు మేడం. మాకు మెడికల్ గా మేము కొంత ఉంటాం కాబట్టి ఇప్పుడు వాడే ఆయింట్మెంట్స్ లో కానీ అన్ని ఇది రాసుకుంటే తెల్లగా అవుతున్నారంటే అది వాటిని తెల్లగా అవుతుంది, తర్వాత స్కిన్ చాలా డేంజర్ అయిపోతుంది. స్టిరాయిడ్స్ అది మనం చాలా డేంజరస్ అయిన పదార్థాన్ని కలిపి అది వాడుతున్నారు. ఎమ్మటే రిజల్ట్ ఉంటుంది, దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్ వాళ్ళ జీవితాంతం భరించాల్సి వస్తుంది. సో అలాంటివి కాకుండా మనం ఈ రోజు ఇలాంటి మంచి న్యాచురల్ అని ఐగ్లో వాడటం ఇచ్చండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ అరుణజ్యోతి మ్యామ్, థ్యాంక్ యూ సరళ మ్యామ్, థ్యాంక్ యూ రంజిత్ కుమార్ సార్, థ్యాంక్ యూ చావల వెంకటేశ్వర సార్. ఈ రోజు 33 మంది వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్స్ చెప్తూ వైండ్ అప్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.